హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఈరోజు వీడియో ఏంటో మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి. మనందరి లైఫ్కి కూడా మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. మోటివేషన్ అనేది చాలా ప్రధాన పాత్రే పోషిస్తుంది మన లైఫ్లో. మనందరం కూడా ఏదో ఒక టైంలో లో అవుతూనే ఉంటాం. ఆ లో అయ్యేటప్పుడు మనం చాలా డిమోటివేట్ అయిపోతాం. అలాంటప్పుడు మనకి చాలా మోటివేషన్ అవసరం. మనకి మోటివేషన్ కోసం మనం ఎక్కడికో వెళ్తామా, లేదంటే వీడియోస్ చూస్తాము, ఇవన్నీ చేస్తున్నాం. అన్నిటికన్నా ముందు మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనమంటే కొంచెం మెచ్యూర్డ్ అయిన వాళ్ళం, పెద్దవాళ్ళం కనుక మనల్ని మనం మోటివేట్ చేసుకుంటుంటాం. మరి మన పిల్లలకి ఎవరు మోటివేట్ చేస్తారు? అందుకని మన పిల్లలకి మనం మోటివేట్ చేస్తూ ఇలాంటి మోటివేషన్ వాల్ స్టిక్కర్స్ కానీ, కోయిట్స్ కానీ మనం ఇలా వాల్ పైన పెట్టాము అనుకోండి, మనం డైలీ వాళ్ళకి చెప్పే కంటే ఇలా వాళ్ళ కళ్ళ ముందు ఇలా ఉన్నాయనుకోండి, కొన్ని కొటేషన్స్ కానీ మోటివేషన్వి, వాళ్ళు చూసి ఆ లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ మోటివేట్ అవుతారు, యాక్టివ్గా ఉంటారనమాట. ఇలాంటివి ప్రతి ఒక్కరం కూడా మన రూమ్లో కానీ పిల్లల రూమ్లో కానీ పెట్టాలి. ఇది వాళ్ళకే కాదు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చాలా అవసరం. ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చిన ఇన్స్పిరేషనల్ ఇలా మోటివేషన్స్వి ఇలా తయారు చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ మన చేత్తో మనం చేసుకుంటే ఆ ఫీల్ వేరు కదండి. చాలా ఈజీగా, చాలా తక్కువ ఖర్చుతో కాస్త టైం స్పెండ్ చేస్తే చాలండి, చాలా మంచి వాల్ పోస్టర్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేశానో ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఒక కార్డ్బోర్డ్ పీస్ అండి. ఇలాంటివి మనకి చాలానే ఉంటాయి కదా, ఏవైనా ఆర్డర్ బుక్ చేసేటప్పుడు వస్తూనే ఉంటాయి. ఇలాంటి కార్డ్బోర్డ్ పీస్ని ఒక సర్కిల్ కోసం చెప్పేసి నేను ఒక బాక్స్ పై కప్పు తీసి ఇలా సర్కిల్గా డ్రా చేసుకొని చుట్టూ కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇలాంటి కలర్ పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు ప్రాజెక్ట్స్ అవి చేస్తుంటారు. అలాంటి ఒక కలర్ పేపర్ తీసుకొని మనం చేసుకున్న సర్కిల్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకొని, సర్కిల్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫోల్డ్ చేస్తాం కనుక సర్కిల్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ కలర్ పేపర్ పైన ఆల్రెడీ కట్ చేసాం కదండి సర్కిల్గా కార్డ్బోర్డ్ పీస్. ఆ కార్డ్బోర్డ్ పీస్ పెట్టి చుట్టూ కూడా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని చుట్టూ ఫెవికాల్ పెట్టి అంచుల వైపు ఇలా పైకి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా చుట్టూ నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా, మొత్తం ఫోల్డ్ చేసుకున్నాను. దీనిపైన మనం ఈజీగా మార్కర్ పెన్స్ ఉంటాయి కదండి, పెయింట్ మార్కర్స్ కానీ నార్మల్ మార్కర్స్ కానీ యూజ్ చేసి మనకి నచ్చిన కొటేషన్ అయితే ఇలా రాసుకోవచ్చు. నేనైతే స్టాప్ సేయింగ్ టుమారో అని రాస్తున్నాను. మనలో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పనుల్ని పోస్ట్ పోన్ చేయడం. ఏదైనా పని ఉందంటే రేపు చేద్దాం, వెంటనే ఏదైనా అన్నామంటే రేపు చేద్దాం అనేది కామన్ అండి. అందులో నేను కూడా ఉన్నాను. అందుకని చెప్పేసి నేనైతే ఈ కొటేషన్ నచ్చి ఇదైతే రాసుకుంటున్నాను. ఇది మనకే కాదు, పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది. స్టాప్ సేయింగ్ టుమారో. మనం ఇంకొకసారి అది చూసేటప్పుడల్లా కూడా ఇంకా టుమారో అని మాట అనకుండా ఉండాలని చెప్పేసి నేనైతే ఇదైతే పెట్టుకుంటున్నాను. ఇలాంటి మీకు నచ్చినవి ఏవైనా మీరు తయారు చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే వెంటనే లైక్ చేసేయండి. ఇలాంటివి నేను చాలా చేసుకున్నానండి. మీకైతే జస్ట్ మార్కర్ పెన్తో వేసి చూపించాను కదా, ఇది నేను పేపర్ యూజ్ చేయకుండా పెయింట్ వేసి ఇవన్నీ కూడా పెయింట్తో రాసుకున్నాను అనమాట. అందరూ కూడా పెయింట్తో వేయలేరు కదండి, అందుకని ఈజీగా ఉంటుందని నేను ఆ వేలో చూపించాను. జస్ట్ పేపరు మార్కర్ పెన్స్తో చేసుకోవచ్చని అలా చూపించాను. మీకు పెయింట్ వేయడం వచ్చే వాళ్ళైతే ఇలా వేసుకోండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. లుక్ ఏంటంటే మనం బయట కొనే వాటిలా ఉంటుంది. మీకు వచ్చి ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పాప పేరు లక్ష్య, అందుకని నేను ఎల్ ఇలా డ్రా చేసి చిన్న బటర్ఫ్లై అయితే ఇలా డ్రా చేసానమాట. తను కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా నేను కంప్యూటర్ దగ్గర ఇలా పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఎలా స్టిక్ చేసుకోవాలి అంటే పేపర్ టేప్ ఉంటుంది కదండి, పేపర్ టేప్ యూస్ చేసి పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసి మనకి పైన కింద ఇలా స్టిక్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు డబల్ సైడ్ టేప్ మాత్రం యూస్ చేయొద్దు, ఎందుకంటే ఆ డబల్ సైడ్ టేప్ వల్ల మనకి వాల్స్ అనేవి చాలా మరకలు అయిపోతాయి అనమాట. ఈ పేపర్ టేప్ యూస్ చేయడం వల్ల మరకలు ఏమి ఉండవు. ఇవి ఎలాగో లైట్ వెయిటే కనుక మనకి పేపర్ టేప్ సరిపోతుందనమాట వెయిట్. నేను ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. నా ఐడియా మీకు ఎలా అనిపించిందండి? ఇవన్నీ ఇలా పెట్టడం యూజ్ అవుతుందంటారా లేదా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే నాకు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి చేరుతుంది. నాకు మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు కూడా చాలా బూస్టింగ్లా ఉంటుందన్నమాట. వెంటనే లైక్ చేస్తారు కదూ. ఇంకా ఈజీగా మీరందరూ చేసుకునేటట్లు ఇంకొక ఫ్రేమ్ అయితే చూపిస్తానండి. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఇలా మనకి పెయింట్ వేయడం రాని వాళ్ళు ఇలా మనకి నచ్చిన కొటేషన్ అనేది
ప్రింట్అవుట్ తీసుకొని తెచ్చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అందరికీ కూడా పెయింట్ వేయడం రాదు కదండి. ఇలా ప్రింట్అవుట్ తీసుకొని తెచ్చుకొని చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఇలా మార్క్ చేసుకొని మొత్తం లైన్స్ గీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మిగతాంతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఎడ్జెస్ మొత్తం 1 ఇంచ్ వరకు ఉంచి కట్ చేసుకొని ఒక కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకోవాలండి. ఈ కార్డ్బోర్డ్ పీస్ పైన మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టి అది ఎంత ఉందో అంత చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజ్ మార్క్ చేసుకున్నాం కదా. లోపల వైపు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో దానికి లోపల వైపు ఒక 1 ఇంచ్ అనమాట, చుట్టూ కూడా 1 ఇంచ్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 1 ఇంచ్ కూడా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకోవడం బాగుంటుంది అనమాట. ఇది ఇలాంటి కట్టర్స్ యూస్ చేస్తే మనకి కార్డ్బోర్డ్ అనేది పాడవకుండా ఉండి కట్ అవుతుంది. ఫస్ట్ మనము బయట మార్క్ చేసుకున్న మార్క్ని కట్ చేసుకొని తర్వాత లోపల వైపు మనం డ్రా చేసుకున్న బాక్స్లా ఉన్నది కూడా కట్ చేసుకుంటే ఇలా మనకి ఒక ఫ్రేమ్ షేప్ అనేది ఈజీగా రెడీ అవుతుంది అనమాట. మనకి ఫ్రేమ్ లుక్ రావడం కోసం అని చెప్పేసి ఇలాంటి బ్లాక్ చార్ట్ పేపర్ ఒకటి తీసుకోండి. ప్రతి స్టేషనరీ షాప్లో కూడా ఉంటుంది. మన ఫ్రేమ్ సైజ్ ఎంత ఉందో అది ఎగ్జాక్ట్గా మార్క్ చేసి దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఫోల్డ్ లోపలికి వెళ్తుంది కనుక అది ఎంత ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ చార్ట్ పేపర్ను మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాం కదా. మనం తయారు చేసుకుని ఈ కార్డ్బోర్డ్ ఫ్రేమ్ను 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు చేసుకొని ఇలా చార్ట్ పైన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేయడం వల్ల మనకి ఫ్రేమ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేశాక ఫెవికాల్ పెట్టి మనం చక్కగా ఇది అనేది అంటించుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు 4 సైడ్స్ కూడా ఇలాగే స్టిక్ చేసుకోవాలండి. కార్నర్స్ కట్ చేసి ఇలా కార్నర్స్ కట్ చేయడం వల్ల మనకి చూడడానికి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా నేను 4 వైపులో కూడా చేసుకున్నాను. ఇంకా అయిపోలేదండి. మనం ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్కి ఇలా మార్క్ చేసుకోవాలి క్రాస్గా. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని మన సెంటర్లో చిన్న కటింగ్ ఇచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ట్రయాంగిల్ షేప్లో వచ్చాయి కదండి. ఒక 1 ఇంచ్ ఉంచేసి మిగతా పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్కి కూడా ఇలా గమ్ పెట్టి మనకి ఫ్రేమ్ వైపు ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకోవాలన్నమాట. 4 కార్నర్స్ కూడా ఇలాగే స్టిక్ చేసుకున్నాను. చూసారు కదా, మనకి ఫ్రంట్ వైపు చూసినట్లయితే ఒక మంచి ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ముందు ప్రింట్అవుట్ తీసుకున్నాం కదా, మనకి నచ్చిన కొటేషన్ అనేది అది దీనిపైన స్టిక్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఇలా గ్లూ పెట్టుకొని మనం ఏదైతే కావాలనుకుంటున్నామో మోటివేషన్ కానీ కొటేషన్ కానీ దీనిపైన చాలా జాగ్రత్తగా 4 వైపులో కూడా సమానంగా ఉండేటట్లు స్లోగా చూసుకొని ఇలా ఫిక్స్ చేసేయండి. ఎంత ఈజీగా మన ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది కదండి. గుడ్ థింగ్స్ టేక్ టైం, అది కరెక్టే కదా. మీకు ఎలా అనిపించింది ఈ కొటేషన్? అలాంటివి ఇంకొన్ని అయితే చేసుకునండి చిన్న ఫ్రేమ్స్. మనలో చాలామంది అది చేద్దాం ఇది చేద్దామని ఏవో ఒకటి స్టార్ట్ చేస్తుంటారు, కానీ మధ్యలోనే చాలామంది ఆపేస్తుంటాం కదా. అలా ఆపేసేటప్పుడు మనం ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ వై యూ స్టార్టెడ్. మనం ఏం చేయాలని స్టార్ట్ చేసామో అది గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడూ కూడా అది కంప్లీట్ అవ్వకుండా ఆపమన్నమాట. అందుకని ఈ కొటేషన్ నాకు నచ్చింది. అలాగే డోంట్ సే దట్స్ నాట్ పాసిబుల్, ఇది కూడా అండి. ప్రతి ఒక్కటి కూడా అది మన వల్ల కాదులే అనుకోకూడదు. మనం ట్రై చేస్తేనే కదా అది అవుతుందో కాదో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే ఫ్రేమ్ అయితే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అది మనం చెప్పాల్సిన పర్లేదు, వాళ్ళకే చూస్తే అర్థమవుతుంది. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ డూ టుడే. ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో అదే నీ ఫ్యూచర్ అనమాట. పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి సీ ద పాసిబిలిటీ నాట్ ద ప్రాబ్లం. మనం ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యనే పట్టుకొని ఉంటాం, కానీ ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలని ఆలోచించాం. ఇటువంటివి చూసేటప్పుడు సమస్యను కాకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని మనం నేర్చుకుంటాం అనమాట. వీటన్నిటికీ కూడా గుడ్ థింగ్స్ టేక్ టైం. అందరికీ కూడా మంచి రోజులు వస్తే వాటికి కొంత టైం పడుతుంది. ఇలా నాకు నచ్చిన కొన్ని మోటివేషన్స్ అయితే నేను ఇలా ఫ్రేమ్స్గా చేసుకున్నానండి. మీకు ఇలాంటివి ఏవైనా నచ్చితే మీరు కూడా తప్పకుండా పెట్టుకోండి. మనకి చాలా అవసరం, చాలా మంచిగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ డిమోటివేట్ అవ్వకుండా ఇవన్నీ చూసి మనం చాలా నేర్చుకుంటాం. మీరు కూడా తప్పకుండా పెట్టుకోండి ఇలాంటివి. మీకు కనుక నచ్చితే తప్పకుండా నా వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను చేసిన ఈ వాల్ ఫ్రేమ్స్ మీకు నచ్చాయో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేస్తేనే కదండి నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో కూడా నాకు తెలుస్తుంది. మీకు నచ్చే కంటెంట్ ఇవ్వాలని నేను ట్రై చేస్తాను. మీ అందరికీ కూడా యూజ్ అయ్యే కంటెంటే ఇస్తానండి. ఒకసారి వెళ్ళి మన ఛానల్ చెక్ చేయండి. చాలా మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.